హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీనిక్ ట్రెజర్స్. ఈరోజు మేము డెకథలాన్కి షాపింగ్కి వెళ్తున్నాం, మీరు రండి. ఫస్ట్ క్యారమ్ బోర్డ్ చూద్దామని వెళ్ళాము. అక్కడ డిస్ప్లేలో శాంపిల్ కోసం 4 పీసెస్ పెట్టున్నారు. అయితే మేము థర్డ్ పీస్ సెలెక్ట్ చేసుకున్నాము, అంటే థర్డ్ మోడల్. దాంట్లో 4 మోడల్స్ ఉన్నాయి, దాంట్లో థర్డ్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము. మిగతా వాటికి ఈ మోడల్స్కి డిఫరెన్స్ ఏంటంటే మోడల్ ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరిగే కొద్దీ దాని బోర్డు థిక్నెస్ ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న మోడల్ ఒకసారి తీసి చూపించమంటే చూపిస్తున్నాడు. ఇది అప్రాక్సిమేట్లీ 15 kgs వరకు వెయిట్ ఉంటుందంట. ఈ బోర్డు ఎంత స్మూత్గా ఉంటే ఆడటానికి అంత బాగుంటుందంట. నెక్స్ట్ సైకిల్స్ చూద్దామని చెప్పి ఆ సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడ చాలా సైకిల్స్ ఉన్నాయి. అయితే మాకు 2 కొంచెం బాగా అనిపించాయి. వాటిల్లో మేము ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ సైకిల్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. దీనికి యాక్సెసరీస్ ఏమైనా కావాలంటే మనం సపరేట్గా తీసుకోవాలి. సపరేట్గా తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారు మనకి. సైకిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ యాక్సెసరీస్ అయితే కావాలో అవి సెలెక్ట్ చేసుకొని బిల్ వేయించాక వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఇక్కడ సైకిల్కి అన్నీ ఫిక్స్ చేసి ఇస్తారు. మేమైతే యాక్సెసరీస్ వచ్చేసి సీట్ కవరు, బెల్, మడ్ గార్డ్స్, సైడ్ వీల్స్, బాటిల్ హోల్డర్ తీసుకున్నాము. అవి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. ఈ సైకిల్కి 1 yearలో 2 సర్వీసెస్ ఏమో ఫ్రీగా చేస్తారంట. తర్వాత 3 years లోపు మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే 50% ఆ 60% రీసేల్ వాల్యూ ఇస్తారంట. ఇవన్నీ ఫిక్స్ చేసేదానికి 1/2 hour పైన టైం పట్టింది. ఇంకా లైన్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా అన్నీ ఫిక్స్ చేసి రెడీ చేసిన తర్వాత మనకి ఇచ్చేశారు. ఇక్కడ పార్కింగ్లోకి తీసుకెళ్ళి సీట్లు ఫోల్డ్ చేసి బ్యాక్ సీట్లో పెట్టేశాము 2. తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళగానే క్యారమ్ బోర్డు ఓపెన్ చేశారు. తర్వాత సైకిల్కి పూజ చేశాక కింద పార్కింగ్లో తీసుకెళ్ళి పెట్టారు. తర్వాత రోజు తీసుకెళ్ళి తొక్కారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.